రామరాజు భాగ్యం వాళ్ళ ఇంట్లో అయితే పెళ్లి పనులు ప్రారంభిస్తారు. ఇక అందరూ కూడా అలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఇక వాళ్ళైతే గౌరీ పూజను జరిపించి ఆ దేవుడికి దండం పెట్టుకొని పసుపుని దంచుతూ ఉంటారు. ఇక రామరాజు వాళ్ళ ఇంట్లో చందు తరపున అయితే వాళ్ళైతే పసుపు దంచుతూ అత్తా కోడళ్ళు అయితే డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలా నర్మద, అలాగే వేదవతి, అలాగే అక్కడ ఉన్న ప్రేమ వీళ్ళ ముగ్గురు కూడా డ్యాన్సులు చేస్తూ పసుపుని దంచుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న ధీరజ్, చందు, అలాగే అక్కడ ఉన్న సాగర్, అలాగే వాళ్ళ మామయ్య వీళ్ళ నలుగురు అయితే సరదాగా అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న నర్మద వాళ్ళైతే వాళ్ళ అత్తయ్యతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళైతే సరదాగా పసుపు దంచే కార్యక్రమం అయితే జరిపిస్తారు. ఇక అందరూ కూడా చాలా సరదాగా గడుపుతారు. ఇంతలో వీళ్ళ ఇంటి దగ్గర పసుపు దంచడం అయ్యాక అక్కడ భాగ్యం వాళ్ళ ఇంటి దగ్గర కూడా పసుపు దంచుతూ ఉంటారు. వాళ్ళు కూడా పసుపు దంచి అమ్మవారికి పసుపు కొమ్మును సమర్పించుకుంటారు. అలా భాగ్యం అయితే తన కూతుర్లను తీసుకొని తన భర్తతో ఆ అమ్మవారి గుడికి వెళ్ళి పసుపు కొమ్మును అయితే సమర్పిస్తుంది. ఇక భాగ్యం అయితే వాళ్ళ కూతుర్లను తీసుకొని ఒక చోట కూర్చొని ఇలా అంటూ ఉంటుంది, ఇక మన కూతురు పెళ్ళి అయిపోయినట్టే, మన కూతురు మనకి దూరం అవుతున్నట్టే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన ఇలా అంటూ ఉంటాడు, ఏంటి అలా మాట్లాడుతున్నావు, పెళ్ళి అయిపోయినట్టే అంటున్నావేంటి, పెళ్ళి మన ఇంట్లోనే జరగాలి, పెళ్ళికి మనకి ధనలక్ష్మీదేవి రావాలి, ధనలక్ష్మి రావాలంటే 10 లక్షలు ఉండాలి, ఇప్పుడు దాన్ని ఎలా సిద్ధం చేయగలవు నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న భాగ్యం ఇలా అంటూ ఉంటుంది, ఆ ధనలక్ష్మి మనకి ఎవరో కాదు, మన అల్లుడే, మన అల్లుడిని ఎలాగైనా సరే మన కూతురు ఒప్పించి ఆ ధనలక్ష్మి మనకి వచ్చేలా చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే భాగ్యం కూతురు అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఎలాగైనా సరే చందు చేత డబ్బులు రాయబట్టాలని భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చందు వాళ్ళ అన్నదమ్ములతో కలిసి సరదాగా టైంని స్పెండ్ చేస్తూ ఉంటాడు. అలా వాళ్ళైతే సరదాగా గడుపుతారు. ఇఫ్ యూ like this video, please like, share and subscribe friends. Thanks for watching.